పేట పట్టణంలోని కోమటి చెరువు సుందరీకరణ అంశంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో నిత్యం వేలాది మంది సందర్శకులతో కోలాహలంగా కనిపించే కోమటి చెరువు అధికారుల సీతకన్నుతో నానాటికి కళావిహీనంగా మారుతోంది. టూరిజం, మున్సిపల్ శాఖలు కోమటి చెరువు విధి నిర్వహణ పనులను చూస్తున్నాయి. నిత్యం సందర్శకుల తాకుడితో ప్రభుత్వానికి లక్షలాది రూపాయల ఆదాయం వస్తోంది. ఇంతగా ఆదాయం కలిగిన ఈ టూరిజం ప్రాంతంలో సదుపాయాలేమీ కలవరపరుస్తోంది. మౌలిక వసతుల కల్పనలో సర్కార్, జిల్లా యంత్రాంగం సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. ఎంతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అలంకరణ ప్రాయంగా కనిపిస్తున్నాయని, కనీసం చెరువులో చెత్త కూడా తీయటం లేదని వారు ఆరోపిస్తున్నారు. బతుకమ్మ నిమజ్జన ఏర్పాట్లలో అధికారులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాంతంలో అత్యంత వైభవపేతంగా జరిగేటువంటి బతుకమ్మ పండుగ, మరి బతుకమ్మ పండుగ కోమటి చెరువు కట్టపైన కూడా సీసీ కెమెరాలు చాలా రోజుల నుంచి అది అలంకరణప్రాయంగా ఉన్నాయి. కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈరోజు బతుకమ్మ పండుగ కాబట్టి మరి తెలంగాణ ప్రాంతంలో, సిద్దిపేట ప్రాంతంలో కోమటి చెరువు పైకి చాలామంది మహిళలు, భక్తులు అందరూ, మహిళలు, చిన్నపిల్లలు అందరూ వస్తుంటారు. మరి సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల అసాంఘిక కార్యక్రమాలకు అది అడ్డగా నిలిచిపోతుంది. మరి మహిళలకు కూడా అది ఆభరణాలు ధరిస్తారు కాబట్టి వారికి కూడా ఎంతో అది ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి అధికారులు దాని మీద చర్య తీసుకొని అధికారులు కూడా వైఫల్యం చెందింది. గత ప్రభుత్వంలో ఆయనలో కూడా ఈ కోమటి చెరువును ఎంతో అంగరంగ వైభవంగా తీర్చిదిద్దింది. మరి ఈసారి అధికారులు సరిగా పట్టించుకోవడం లేదు. అది అధికార గణం ఇది వైఫల్యం చెందిందనే చెప్పవచ్చు.